రక్తం ఏంటి ఆ కత్తి ఏంట్రా? చంపేశానన్న, ఆ దొంగముండని చంపేశానన్న. ఎవరిని చంపావురా? అంజలిని. అంజలి డీల్ వాళ్ళే కదరా? మన ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, అంతమంది స్నేహబంధం నేను నమ్ముతున్నాను. వయసు సంబంధం లేకుండా మాత్రం చాలా తప్పులు చేసాం. నువ్వే తప్పేసి నీకు సపోర్ట్ చేస్తాను. అలానే ప్రేమించలేదు ప్రాణం తెస్తాను, యాసిలో పోస్తాను, ఒంటరి కనిపించింది అమ్మాయిని రేపు చేస్తానంటే మాత్రం కుదరదు. కులం మతం పేరుతో, ఆడ మగ పేరుతో వికసిస్తానంటే ఊరుకోను. నువ్వు చేసినా ఇంకెవరు చేసినా. ఎంత పత్తపు చేసావురా? ఏం జరిగింది చెప్పకపోతే చంపేస్తాను నీ అయ్యా. నీకు నాకు సెట్ అవ్వదు బాపి, మనం మళ్ళీ కలవద్దు. నాతో మాట్లాడడానికి, నాకు కాల్ చేయడానికి ట్రై చేయి. మా నాన్న తెలిసి చంపేస్తాడు. అంటే బ్రేకప్? అవును. అంతేలే, ఆ రాకేష్ గారితో అయితే క్లోజ్ గా ఉండొచ్చా? అంజలి స్పీస్, అంజలి అంజలి మాట్లాడు, అంజలి అంజలి స్పీస్, అంజలి అంజలి ఒకసారి మాట్లాడు అంజలి. సారీ అంజలి, ఐ లవ్ యూ అంజలి. దొంగ మొహం దానా, నా ఫ్రెండ్స్ కి కనీసం టీ కాఫీ కూడా పెట్టవా? బాగా కొవ్వు పట్టు కొట్టులాడుతున్నావే. ఈరోజు నీకు బాగా మూడింది. చంపేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను, నిన్ను చంపి తీరుతా ఈరోజు. ఏం వెంకట్రా బాబా, అక్కని ఎందుకు కొడుతున్నావు? కొట్టాలా చంపాలా దీన్ని? మొగుడంటే లెక్కలేదు దీనికి. తెలియక చేసి ఉంటుందిలే, వదిలేయి. నీకు తెలియదు గోపాలు దీని వేషాలు. అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు నీకు ఎంత గౌరవం ఇస్తారు? నేనంటే దీనికి లెక్కే లేదు. నిన్ను చూసి నేర్చుకోవాలి గోపాలు, ఇంట్లో ఆడవాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో. అన్నా, నా పిల్లం నా మాటేనట్లా, ఏం చేయమంటావు? దాంట్లో ఎక్స్పీరియన్స్ బావకే చెప్పు బావా, పిల్లాడు నేర్చుకుంటాడు. చూడు తమ్ముడు, ఆడదాన్ని కంట్రోల్ చేస్తాం అనేది చాలా పెద్ద విషయం. రోజు తాగి వెళ్ళి గమ్మున పడుకుంటే ఏ ఆడదైనా ఎగురుతుంది, నీ మీద రంకులేస్తుంది. అదే నువ్వు వెళ్ళగానే తలుపు ఎందుకు లేటుగా తీసావు, ఎవరితో కులుగుతున్నావు, అన్నం కూరలు ఎందుకని ఇలా ఉన్నాయి అని 4 పీకితే ఏ ఆడదన్నా పడి ఉండాల్సిందే. తిరిగి కొడితే ఈ ఆడవాళ్ళకి అంత సీన్ లేదు తమ్ముడు. తరతరాలుగా ఈ మగవాళ్ళు ఆడదాన్ని కొడితే బరాయిస్తాం వాళ్ళకి అలవాటే. చెయ్యి చేసుకునే అంత ధైర్యం చేయరు, ఎందుకంటే నువ్వు మగాడివి, మొగుడివి. పిల్లాన్ని కొట్టే స్వేచ్ఛ నీకుంది. ఇది మన సమాజం తమ్ముడు, అంటే పురుషాధిక్య సమాజం. మన సాంప్రదాయాన్ని బట్టి ఆడది పుట్టిన తర్వాత తండ్రి కింద పెరగాలి. అంటే
అంటే మగాడు. పెళ్ళైన తర్వాత భర్త కింద ఉండాలి, ఇక్కడ మగాడే. అసలయ్యాక కొడుకు కింద బతకాలి, ఇక్కడ మగాడే. అందుకని ఆడది ఎప్పుడు మగాడికి బానిసగా ఉండాల్సిందే. ఒకవేళ బరజేగించి బయటికి వెళ్ళినా అలాంటి దాన్ని మనం సమాజం బతకనిస్తుందా? వెంటపడి ఎతికి సంపదమే. ఎవరింట్లో ఆడవాళ్ళని వాళ్ళే అదుపులో పెట్టుకోవాలి. నీ ఇంట్లో ఆడదాన్ని నువ్వే అదుపులో పెట్టుకోవాలి తమ్ముడు. ఎదలో మాటలు అమ్మాయికి ప్రాణం ఇస్తామంటారా? మగాడివైతే ఏం చేసే చెల్లిది అనుకుంటున్నావా? ప్రతి మగాడి విజయానికి ఆడదాని తీర్చి తాగ ఉందిరా. బయటికి వచ్చి పనిచేసే మగాడినే చూస్తున్నావు, ఇంట్లో ఉన్న మగాడిని తయారు చేసి పంపి ఆడదాన్ని చూడు, వాళ్ళ గొప్పతనం నీకు తెలుస్తుంది. 9 నెలలు కడుపులో మోసి కని పాలిచ్చి పెంచింది మీ అమ్మ ఒక ఆడదే. నీకే కాదురా, మీ నాన్నకు కూడా మేమే సేవలు చేయాలి. ప్రతిరోజు మీ పనిలో మీరు గెలవాలని మీకోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ బతుకుతుందిరా. మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో తల్లి, చెల్లి, భార్య ఇలా ఏదో పేరుతో ఒక ఆడుతుంటుంది. వాళ్ళ జీవితాన్ని కుటుంబం కోసం త్యాగం చేస్తున్నారు. ఆ ఆశ్రతన మగాడు అహంత వెర్రవీగుతున్నాడు. ఒకడు వాస్తవరా, ఒక మగాడు సాధించే విజయం వరకు వాడి తన జీవితం త్యాగం ఉంటుంది. దాన్ని గుర్తించిన మగాడు మగాడే కాదు. నేను తప్పు చేశాను, నన్ను చంపాను, సారీ, నేను చచ్చిపోతాను.
చంపేయండి ప్లీజ్ అన్న. తెలిసి చేసినా తెలియజేసినా నువ్వు చేసిన క్షమించిన తప్పు చేసావు. కానీ నీ తప్పు నీకు అర్థమయ్యి పశ్చాత్తాపం నీలో ఉంటే దాని దగ్గర శిక్ష చాలా ఉంది. ప్రేమించలేదు ఒక అమ్మాయి ప్రాణం తీయడం లేదా నీ ప్రాణం తీసుకోవడం చాలా తప్పు. చివరగా ఒక మాట ఇస్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా. ఆడది అణిగి మణిగి ఉందంటే ఆమె మనపై చూపించిన ప్రేమ బాధ్యత ఓర్పు మాత్రమే. అది మగాడు గొప్పతనం ఏమాత్రం కాదు.